హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇది చూసారా? ఈ డిష్ చాలా బాగుందండి. చాలా టేస్టీగా ఉంది. యాక్చువల్‌గా నాకు ఈ ఐటెమ్ ఇష్టం ఉండదు. కానీ ఇలా చేస్తే బాగుంటుందని మా అత్తయ్య గారు చెప్పారు. అలా చేసి చూసాను. చాలా బాగుంది. ఇంతకీ ఇదేంటంటారా? బోటీ ఫ్రై అండి. ఇది ఎలా చేయాలో రెసిపీ ఇప్పుడు చూపిస్తాను మీకు. ట్రై చేసి చూడండి. ఫస్ట్ బోటీని క్లీన్ చేసుకోవాలి. ఇది చాలా పెద్ద ప్రాసెస్ అండి క్లీనింగ్. వాటర్‌ని వేడి చేసుకోవాలి. చాలా వేడి వాటర్‌లో ఈ బోటీ మొత్తం దాంట్లో ఏసేసి ఒక 5 మినిట్స్ ఉంచి తీసాక క్లీన్ చేసుకోవాలి నీట్‌గా. అయితే మంచిగా స్మెల్ పోతుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీటిని కుక్కర్‌లో వేసి ఒక 15 మినిట్స్ పెట్టుకోవాలి. 15 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే బోటీ మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకోండి. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఒక టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 2 టొమాటోస్ వేసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత మనకి ఇవి వేగాలి అని అంటే ఒక కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు, టొమాటోస్ తొందరగా వేగుతాయి. ఇవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఒకసారి కలిపేసుకొని మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బోటీ ఉంది కదండి, ఆ బోటీ పీసెస్ దీంట్లో వేసి కలుపుకోండి మంచిగా. కలిపేసి మూత పెట్టి ఉంచుకుందాం. తర్వాత మూత తీసి మళ్ళీ ఇంకొంచెం సాల్ట్ అండ్ టేస్ట్‌కి సరిపడా కారం కూడా వేసుకొని కలుపుకోండి. కలిపి మూత పెట్టేసుకుందాం. ఒక 2-3 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇది ఫ్రై కాబట్టి 2 మినిట్స్‌కి ఒకసారి అలా మూత పెడుతూ తీస్తూ కలుపుకోవాలి. లేదంటే అడుగంటిపోతుంది. దీంట్లో కొంచెం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకుందాము. కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాము. తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్‌కి మూత తీసి దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర చల్లేసుకుంటే అంతేనండి, బోటీ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది బగారా రైస్‌తో కానీ, వైట్ రైస్‌తో కానీ చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఉట్టిగా కూడా తినేసేయొచ్చు రైస్‌తో కాకుండా. రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.